పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. వీనిని ఇక్కడ నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఆలయమును వ్యాపార స్థలముగా చేయవలదు అని చెప్పెను. యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వాక్యం. ప్రియా దైవబిడ్డలారా, 32వ సామాన్య ఆదివార వాక్య ధ్యానాంశానికి అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాడు కథోలిక శ్రీసభ లాటరిన్ మహా ఆలయ దేవాలయ ప్రతిష్టోత్సవ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు. ఈ సందర్భముగా ఈనాటి మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1-2 వాక్యములు, 8-9 వాక్యములు మరియు 12వ వచనము. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 9-11, 16, 17 వాక్యములు. యోహాను సువార్త 2వ అధ్యాయము 13-22 వచనం వరకు. ప్రియ దైవబిడ్డలారా, కథోలిక శ్రీసభ ఈనాడు లాటరిన్ మహాదేవాలయ పండుగను కొనియాడుతూ ఈ యొక్క దేవాలయం మన యొక్క రోమన్ క్యాథలిక్కులకి మహా గొప్ప దేవాలయముగా, తల్లి దేవాలయముగా కొనియాడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో మొట్టమొదటిగా ఈ యొక్క దేవాలయాన్ని గురించి ధ్యానించుకున్నట్లయితే ఎంతోమంది వారి యొక్క జీవితాన్ని కోల్పోయారు. ఎంతోమంది రాజులు, చక్రవర్తులు కథోలిక శ్రీసభను నాశనం చేస్తున్నారు. ఎంతోమంది మరణం పాలయ్యారు. కానీ 313వ సంవత్సరం నుంచి 337వ సంవత్సరంలో కాన్స్టంటైన్ చక్రవర్తి తన యొక్క పరిపాలనా కాలంలో ఈ యొక్క కథోలిక శ్రీసభకి ఒక స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఆ సందర్భంలోనే తన యొక్క రాజ్యభవనాన్ని మన యొక్క దేవాలయానికి అంకితం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భముగా దేవుని యొక్క కృపా అనుగ్రహం ద్వారా, ప్రభువైన దేవుని యొక్క ఆశీస్సులతో కథోలిక శ్రీసభ కొత్త రూపును దిద్దుకున్నది. కొత్త విశ్వాస ప్రభావాన్ని కోరుకున్నది. కొత్త మలుపు ఈ యొక్క కథోలిక శ్రీసభకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ సందర్భంలో 324వ సంవత్సరం నవంబర్ 9వ తేదీన ఈ యొక్క దేవాలయాన్ని నూతనీకరించి కథోలిక శ్రీసభలో పోపుగారైన సిల్వస్టార్ గారు నూతనముగా ఈ యొక్క పండుగను ఏర్పాటు చేశారు. ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు కూడా ఈ యొక్క లాటరిన్ దేవాలయ మహోత్సవం కొనియాడబడుతుంది. ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం రోజున వస్తుంది. అది ఈ యొక్క ఆదివారం రోజున వచ్చింది. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ యొక్క దేవాలయంలో పునీత పేతురు పౌలు గారి యొక్క కపాలములు భద్రపరచబడ్డాయి. పునీత బాప్తిస్ట్ యోహాను గారి యొక్క అవశేషాలు భద్రపరచబడ్డాయి. కడరాత్రి భోజనం రోజున క్రీస్తు భగవంతుడు ఉపయోగించిన బల్లా సహితము అక్కడ ప్రతిష్ఠించబడినది. అదేవిధముగా క్రీస్తు భగవంతుడు తన యొక్క చివరి తీర్పు రోజున ఎక్కిన మెట్లు సహితము అక్కడ భద్రపరచబడ్డాయి. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ విధముగా చెప్పుకుంటూ పోతే ఆ యొక్క దేవాలయంలో అనేకమైన అద్భుత అవశేషాలు ఏర్పరచబడ్డాయి. కాబట్టి అన్ని దేవాలయాలు తల్లి దేవాలయంగా ఈ యొక్క దేవాలయం ఘనంగా ఈనాటి పండుగ ద్వారా మనకి గుర్తు చేస్తున్నాను. ఈ సందర్భంలో ఈనాటి మొదటి పట్టణంలో దేవాలయం బలిపీఠం నుంచి వెళ్ళే నీటి ద్వారా సముద్రంలో కలిసే తావు సహితము ఉప్పు నీళ్లు మంచినీళ్ళుగా తయారవుతున్నాయి. మరి ఆ దేవాలయం వచ్చే ఆ యొక్క నీటి ద్వారా అనేక మంది జీవం పొంది ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. మరి ముఖ్యంగా ఆ ప్రాంతంలో చెట్లన్నీ కూడా పచ్చగా ఉంటాయి, పండ్లు సకాలంలో ఇస్తాయి. మరి ఆ పండ్లు మనందరికి కూడా జీవాన్ని, మరి ఆకులు మందులుగా ఉపయోగపడతాయని యెహెజ్కేలు గ్రంథము 47:12 వాక్యం సెలవిస్తుంది. ఈ విధంగా చదువుకుంటూ పోతే ఈనాటి సువార్త పట్టణంలో ప్రభువైన దేవాదేవుడు తన యొక్క దేవాలయాన్ని మరి వ్యాపార స్థలంగా చేశారని చెప్పేసి కోప్పడుతున్నారు. అందునిమిత్తమే దేవుని యొక్క ఆలయాలు ఎల్లప్పుడూ కూడా ప్రార్థనా ఆలయాలాగా ఉండాలి, కానీ వ్యాపార స్థలంలాగా ఉండకూడదు. దాని నిమిత్తమే ప్రభువైన దేవాదేవుడు సహితము తాను కోపం తెచ్చుకొని అక్కడ ఉన్న వాటిని అన్నింటిని కూడా వెలుపలికి వెళ్ళగొట్టి చివరికి అతను చెప్పే మాట, నీ ఆలయం నందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అని మాట క్రీస్తు భగవంతుని యొక్క జీవితంలో ఉంది. కాబట్టి మన యొక్క దేవాలయాలు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన ఆలయాలుగా ఉండాలి. మరియు మన యొక్క జీవితంలో మన ఉద్దేశాలను దేవునికి పంచుకునే విధముగా, ఆరాధన చేసే విధముగా, దేవుని మహింపరిచే విధముగా, దేవుని యొక్క కృపకు మనం పాత్రలే విధముగా దేవుని యొక్క మందిరాలు ఎల్లప్పుడూ ఉండాలని ఈనాటి యొక్క పట్టణాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. అదేవిధముగా ఈనాటి 2వ పట్టణంలో పునీత పౌలు గారు సహితము
కొరింథీయులకు రాసిన లేఖలో చాలా చక్కగా సెలవిస్తూ ఉన్నారు. మీరు దేవుని పొలము, మీరు దేవుని భవనం అంటున్నారు. అటువంటి దేవాదేవుడు మనకిచ్చే సందేశం ఏలైనా యేసుక్రీస్తు అనే దేవుడు చేసిన పునాది తప్ప వేరొక పునాది ఎవడునూ వేయజాలడు. క్రీస్తు భగవంతుడు వేసిన పునాది తప్ప వేరొక పునాది ఎవడు కూడా వేయజాలడు అంటున్నారు. అటువంటి పునాదిలో మన యొక్క ఆలయం కూడా మన యొక్క హృదయమనే ఆలయము ఎల్లప్పుడూ కూడా దృఢంగా పటిష్టంగా ఉండటానికి ప్రయత్నాలు చేద్దాం. ప్రభువైన దేవాదేవుడు వాక్యాల ద్వారా సెలవిస్తున్నాను. ఆదికాండము 28:17లో ఈ తావు దైవ నిలయము, ఇది పరలోక ద్వారం అంటున్నారు. యెషయా గ్రంథము 66:1లో ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నారు. అదేవిధముగా రాజుల మొదటి గ్రంథంలో 8:27లో ఆకాశమే నీకు సరిపోదు, అటువంటి సొలొమోను అంటున్నారు, నేను కట్టిన దేవాలయం నీకు సరిపోతుందా అని. యెహెజ్కేలు గ్రంథము 43:7లో ఇది నా యొక్క సింహాసనం అంటూ ఉన్నారు. ప్రభు యొక్క వాక్యాల ద్వారా మనం మన యొక్క జీవిత విధానంలో దేవుని యొక్క ఆలయాన్ని పవిత్రంగా ఉంచడానికి ప్రయత్నాలు చేద్దాం. యెషయా గ్రంథము 56:7లో ప్రభువైన దేవాదేవుని యొక్క కృపా అనుగ్రహాల ద్వారా పవిత్రంగా ఉండే దేవుని యొక్క ఆలయాలు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన కోసమై, బలులు సమర్పించడం కోసమై, దహన బలుల కోసమై వినియోగిస్తారు. అటువంటిది నా ఆలయము ప్రార్థనా ఆలయముగా అనబడాలి అంటున్నారు. అది నీకు నాకే కాదు, సకల జాతి జనులకు ప్రార్థనా ఆలయంగా ఉండాలి. అటువంటి ప్రార్థనా ఆలయాలు మనందరి యొక్క జీవితాలను మార్చడానికి, మన యొక్క జీవిత విధానంలో దేవుని యొక్క కృపను పొందడానికి ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుందాం. ప్రభువైన దేవాదేవుడు ఈ యొక్క వాక్యాల ద్వారా దేవుని యొక్క కృపను పొందే ప్రతి ఒక్కరిని భగవంతుడు ఆశీర్వదించాలి. వాక్యాన్ని ప్రతి బిడ్డను కూడా దీవించాలని, దైవ కృప అనుగ్రహాలు ఇదిగో మనందరికీ దయచేయమని, మనం ఎక్కడైతే దేవాలయాలకు వెళ్తామో ఆ దేవాలయాలు శుభ్రంగా, పరిశుద్ధముగా ప్రార్థనకు, పాటలకు, దేవుని యొక్క వాక్యానికి వినడానికి మాత్రమే వినియోగించే గొప్ప అదృష్ట భాగ్యాన్ని భగవంతుడు మనకు దయచేయమని ఈ యొక్క ఆదివార సాంగ్యంలో దేవాదేవుని మనస్ఫూర్తిగా వేడుకుందాం. ప్రభువైన దేవ, పరిశుద్ధుడ, పావన తండ్రి, ఇదిగో వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి యొక్క ఉద్దేశాలను దయతో ఆశీర్వదించి మాలో ఉన్న కొలతలను తొలగించి వేసి నీకు ప్రియమైన బిడ్డలుగా సాక్షులుగా ఉండే భాగ్యాన్ని దయచేయమని, వాక్యాన్ని వినే ప్రతి ఒక్కరిని వారందరి కుటుంబాలను దయతో ఆశీర్వదించమని త్రిత్వాయిక సర్వేశ్వరుడి నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్ర ఆత్మదేవుడు ఈ రోజంతా తన కృపలో మనందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.